శ్రీ గురుభ్యో నమః. దయచేసి నిశ్శబ్దం వహిస్తారని నా మనవి, ఇది నా కోరిక. గురు బ్రహ్మం గురు విష్ణుం గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈశ్వర పరమేశ్వర పార్వతీ ప్రాణేశ్వర పంచాక్షరి ప్రణవేశ్వర పశుపతి పరిణించర. ఇక్కడికి ఈ రోజు ఈ శివాలయానికి ఆహ్వానించిన వాసి గారికి, వాళ్ళ సంఘ సభ్యులకి కృతజ్ఞతలు. ఇక్కడ వేదికపైన ఉన్న పీఠాధిపతులకి, గురువులకి, ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రతి మనిషి భగవంతుని తెలుసుకోవడానికి మన మహాత్ములు పెద్దలు కొన్ని మార్గాలు కనిపెట్టారు. దాన్నే మొదటగా భక్తి అని మనం అన్నాం. ఆ భక్తి ఎన్నో విధాలుగా ఉంటుంది. దయచేసి ఎవరు నిలబడకండి, కూర్చోండి. భక్తి ఎన్నో విధాలుగా ఉంటుంది. అందులో మన మహాత్ములు కనిపెట్టింది ఏంటంటే, భక్తి మార్గం పయనిస్తే గాని జ్ఞానమో వైరాగ్యం రాదని శాస్త్రమే చెప్తుంది, గురువులు కూడా చెప్తున్నారు. ఆ భక్తి ఎలా ఉంటుందో తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. భాగవతంలోని మహాభారతం చెప్పబడింది. దీన్నే నవవిధ భక్తులు అంటారు. అవేంటంటే శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మ నివేదనం. అంటే ఈ 9 రకాల భక్తుల్లో ఇది భగవంతుని మార్గాన్ని తెలుసుకోవడానికి. దీని ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. ఈ భక్తి మార్గం ఎందుకంటే జ్ఞానం కలగడానికి, ఇది మోక్షం పొందడానికి కలగదు, జ్ఞానం కలగడానికి. జ్ఞానం కలిగితే కానీ వైరాగ్యం రాదు. అదేంటంటే మొదటిది శ్రవణం. దయచేసి ఎవరు మాట్లాడకండి. మొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినడం. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ప్రవచనాలు వింటున్నామో, సత్సంగాలు వింటున్నామో, గురువుల బోధ వింటున్నాము, ఏదైనా ఇది శ్రవణం కిందే వస్తుంది. శ్రవణం అంటే వినడం. శ్రవణం ద్వారా పరీక్షిత్ మహారాజు తన గురువైన సుఖ మహర్షి ద్వారా తరించారట. అంటే వినడం. ఇవన్నీ వినడం ద్వారా వస్తుంది. సత్సంగాలైనా, ప్రవచనాలైనా, లేకపోతే ఉపన్యాసాలైనా. రెండోది ఏంటంటే కీర్తనం. కీర్తనం అంటే ఏంటి తెలుసా? పాడడం. ఇందాక మీరు చేసుకున్నాం కదా, భజన పాటలు, భక్తి పాటలు, ఇవన్నీ కీర్తన ద్వారా వస్తాయి. ఇవన్నీ పాడడం. దీని ద్వారా కూడా భగవంతుని మార్గం తెలుస్తుంది అనమాట. ఒక ఉదాహరణ తీసుకుంటే, కీర్తన ద్వారా ఎంతోమంది తరించారు. కానీ కొందరు పెద్దల ఉపమానాలు మనం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే కీర్తన ద్వారా నారద మహర్షి తరించారట. అది ఎలా అంటే, ఇంత ఆత్మజ్ఞానం కలగడానికి, వసుబాబు దయచేసి పిల్లలు సైలెంట్గా ఉండమని. ఇంత ఆత్మజ్ఞానం కలగటానికి ఆయన కీర్తన అంటే పాడడం కాదు, పాడిన ద్వారా, దాని ద్వారా ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అంటే దానికి ఒక చిన్న ఉపమానం చెప్తాను చూడండి. ఒకరోజట చిన్న ఉపమానం, ఉదాహరణ. నారదుకి ఇష్టమైన ప్రభువు, గురువు, దైవము ఎవరంటే శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీ మహావిష్ణు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడంటే, స్వామి నాకు అన్నీ తెలుస్తున్నాయి కానీ ఆత్మబోధ తెలియట్లేదు. నాకు ఆత్మబోధ తెలుసుకోవాలంటే ఏమి చేయాలంటే శ్రీ మహావిష్ణు ఏమన్నారంటే, నాయన భూలోకంలో సంతకుమార్ మానసపుత్రులైన సంతకుమారుల వారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆయన అంటారు ఆత్మబోధ. అదే స్వామి మీరు నా గురువు అని, నీ నా స్వామి అని నీ దగ్గరికి వస్తే అక్కడ పంపిస్తున్నారంటే, నేనే ఆ స్వరూపమై ఉన్నాను నాన్న అక్కడ అన్నాడట. ఈ యొక్క ఉపమానం విన్నాను చూడండి. నేనే ఆ స్వరూపమై ఉన్నాను. అక్కడికి వెళ్ళాక నారద మహర్షి అడిగితాడు ఏంటంటే, నాకు ఆత్మ జ్ఞానం చెప్పండి అని అడిగితాడండి. అప్పుడు మానసపుత్రులు ఎవరంటే సనత్నంద, సనత్ కుమార్, సనత్సుజాత, ఈ నలుగురు ఏమంటారంటే, నాయన నీకు ఆత్మజ్ఞానం చెప్పాలంటే ముందు నీకు వచ్చేమో చెప్పు, అక్కడి నుంచి నేను వివరిస్తానంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని నారద మహర్షి చెప్పిన వల్ల మనలో ఉన్న అహంకారం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఒక మాట ఏంటంటే, నారద మహర్షి ఏ సమాధానం చెప్పారు తెలుసు దానికి అంటే, ముందు నీకు వచ్చేమో చెప్పి అడిగారట గురువులు. ఈయనేం చెప్పారు తెలుసు దానికి? 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం, శృతి స్మృతితో సహా వివరిస్తానన్నాడట. 108 ఉపనిషత్తుల అర్థభావంతో చెప్తానన్నాడట. భాగవతము, భగవద్గీత, అష్టాదశ పురాణాల, ఖగోళ శాస్త్రం, పాము శాస్త్రం ఎన్నో ఉన్నాయి, అన్ని చదివేసాను అన్నాడట. కానీ నాకు ఆత్మజ్ఞానం లభించలేదు అని అన్నాడట. అప్పుడు గురువులు ఏమన్నారంటే, సనత్ కుమారుల వారు, నాయన
నువ్వు తెలుసుకుందంతా అక్షరం మాత్రమే, మాటలే తెలుసుకున్నావు, అందులో అనుభవం లేదు. అనుభవం రావాలంటే అభ్యాసం ద్వారా అనుభవం వస్తుంది చెప్పాడు. ఇది ఆత్మజ్ఞానం అంటే. ఇలాగా నారద మహర్షి అలాగ ఆత్మజ్ఞానం పొంది తరించారని చెప్తారు. మూడోది ఏంటి? స్మరణం. స్మరణం అంటే భగవత్ నామము, గురువు గారు ఇచ్చిన వాక్యము, లేదా భగవత్ నామం స్మరించేదని స్మరణము అంటారు. ఎంతో మంది తరించారు, కానీ అందులో ఒక ఉపమానం ఎవరికంటే ప్రహ్లాదుడు తరించారని అంటారు. ప్రహ్లాదు యొక్క విశ్లేషణ ఏంటి? ఇందుగలడు అందులేడని సందేహం ఆలదు, ఎందెంది వెతికి చూసిన అందందే గలడు. ఓ తండ్రి, ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని నీకు సందేహం వద్దు. ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు శ్రీమన్నారాయణుడు అని చెప్పడానికి ఆ యొక్క భావం అన్నమాట. అదే మన ఆత్మజ్ఞానంలో అయితే గురువులు ఏం చెప్తారంటే అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం. ఈ బ్రహ్మాండం ఖండాలుగా విడిపోయి ఉంది కదా, ఆ ఖండాల్లోని అఖండగా ఎలగి ఉన్నాడంటే ఆ పరమగుడు, ఆ పరమశివుడు. చర అచర. చర అంటే ఏంటంటే కదిలేదంటే ప్రతి జీవరాశి చరా కిందే వస్తుంది. అచర అంటే కొండ, రప్ప, రాయి ఇవన్నీ అచర, కథన వస్తువు అనమాట. ఆ పరమశివుడు ఆ పరమగుడు ఎలా ఉన్నాడంటే చరాలను ఉన్నారు, అచరాలు కదిలిన దాంట్లోనే ఉన్నాడు, కథల దాంట్లోనే ఉన్నాడు. అక్కడ ప్రహ్లాదు ఏం చెప్పాడు? ఇందులో ఇందు లేదని చెప్పినట్టే ఎక్కడ చూసి ఆయన ఉన్నాడన్న. అది ఇది ఒకటే, అది సాకారము, ఇది నిరాకారం, ఇంతే తేడా. దీని ద్వారా ప్రహ్లాదు తరించాడట. అలా చేసుకుంటే స్మరణం, కీర్తనం, శ్రవణం, తర్వాత పాదసేవనం. పాదసేవ ద్వారా ఆ శ్రీమన్నారాయణకి లక్ష్మీదేవి తరించిందట. అలా చెప్పుకుని పోతే అర్చనం అంటే పూజించడం. పూజించిన ద్వారా పురుంజి ద్వారా పుది చక్రవర్తి ధరించాడట. అలాగే వందనం అంటే నమస్కారం. ఆ శ్రీకృష్ణ భగవాన్ని నమస్కరించుకోవాలని అక్రూడికి ఎప్పటి నుంచో ఆశ ఉన్నది. ఎందుకంటే అక్రూడు హంసుడి దగ్గర ఉండేవాడు, శ్రీకృష్ణుని ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి చూసైనా నమస్కరించుకుంటానని ఆ అక్రూడు ఆ శ్రీకృష్ణ భగవాన్ని చూసి తరించుకున్నాడట. అది వందనం. ఇంకోటి ఏంటంటే దాస్యం. ఇవన్నీ ఏంటంటే భక్తి మార్గాల్లో జ్ఞానం కుదరటానికి చెప్పినవాడు మహాత్ములు. దాస్యం అంటే సేవాతత్వం అనమాట. దీంతో ఆంజనేయ స్వామిని పోల్చారు. చూడండి, ఆంజనేయ స్వామికి ఎంతలా పోల్చారు చూడండి. ఆంజనేయ స్వామి అతులిత బలచాలి, ఆయన చిరంజీవి అంటే మరణం లేదు ఆయనకి. ఇంకోటి ఏంటంటే నవవ్యాకరణ పండితుడు కూడా, 9 రకాల పాండిత్యం పొందినవాడు కూడా ఆయన. అలాంటి బలశాలికి శ్రీరామచంద్రుడు మాత్రము వినయ, విధేయ, సేవాభావంతో ఉంటాడు. అంటే ఎంత జ్ఞానం ఉన్నా సరే అంత ఒదుక్కొని ఉన్నాడు హనుమంతుడు ఒకడే. ఇది మనకి ఆదర్శం. చివరిగా ఏంటంటే సఖ్యం అంటే స్నేహం అనమాట. స్నేహం ద్వారా అర్జున్ తరించాడట. అర్జున్ ఎలా తరించారు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిజ స్వరూపము అంటే విశ్వరూపం దర్శనం తెలియక ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మ పట్ల ఈ అర్జునుడు ఎలా ఉండేవాడు? సేవాభావంతో, ఆ శరణాగతి భావంతో ఉండేవాడు. చివరగా ఏంటంటే ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే ఆత్మ సంవేదనం అంటే సమర్పించేది. ఆత్మనివేదనం అంటే ఇక్కడ ఏంటంటే మనస, వాచ, కర్మ చిత్తశుద్ధి చేసి సమర్పించేదని ఆత్మనివేదనము అంటారు. ఇది నవవిధ భక్తులు. ఇక్కడ ఇవన్నీ చెప్పింది దేనికి తెలుసా? ఇవన్నీ అనన్య భక్తి కుదరటానికి. నైన్య భక్తి ఏంటంటే ఆ బ్రహ్మాండమంతా నిండి ఉన్న సర్వాంతర్యామి, నిండి ఉన్న కలిగి ఉండడం అనన్య భక్తి. దీని ద్వారా ఏం కలుగుతుంది? ఈ నవవిధ భక్తుల ద్వారా ఏం కలుగుతుందంటే జ్ఞానం కుదురుతుంది. ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యం వస్తుంది. ఈరోజు శివపార్వతుల కళ్యాణం. ఆ శివపార్వతుల కళ్యాణంలో ఏంటి మనకు ఆదర్శం? శివుడు పార్వతికి ఏంటంటారంటే ఆది దంపతులు అంటారు. ఆది దంపతులు అంటే మొదటి దంపతులు. అంటే శివుడు పురుషుడైతే పార్వతీదేవి ప్రకృతి. వీళ్ళిద్దరి కలయికతోనే సృష్టి తయారైందని మన నమ్మకం. వీళ్ళకి ఇంకో రూపంగా కూడా మనం పూజిస్తాం, అర్ధనారీశ్వర రూపం అంటాం. అర్ధనారీశ్వర అంటే సగం పురుషుడు, సగం స్త్రీ అనమాట. ఇక్కడ మనకి ఏంటి అర్థమవుతుంది? స్త్రీ పురుషులు వేరు కాదు, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని చెప్పడానికి ఒక గుర్తు అనమాట. ఇక్కడ ఏంటి గుర్తు? శరీరాలు వేరైనా మనసు మాత్రం ఒకటే అని అర్థం. ఆ ఆదర్శ దంపతులలాగా మనము ఉండాలి అంటే మహాత్ములు, గురువులు, ఋషులు మనకి ఎన్నో మార్గాలు చెప్పారు. దాన్ని ఏంటంటారు తెలుసా? చతురాసనాలు అంటారు. ఆ విధంగా వెళ్తే గాని మోక్షం రాదని మహాత్ములే చెప్పారు. అది ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఎలాగుందంటే పరిస్థితి, భగవంతుడంటే భక్తి లేదు, తల్లిదండ్రులంటే సేవ లేదు, పెద్దలంటే గురువులంటే గౌరవం లేదు, ఒకరికి భర్త భార్యల నమ్మకం లేదు. ఇలా దీనికి కారణం ఏంటి తెలుసా? దీనికి కారణం వేద శాస్త్రాలు చెప్పిన ధర్మం పాటించిపోయిన వల్ల ఇవన్నీ మనకి జ్ఞానం తక్కువ అవుతుంది. ఆ జ్ఞానం రావాలి అంటే భర్త భార్యలు ఇద్దరూ
ఒకరి మీద పూర్తి విశ్వాసంతో ఉండాలన్నా, భగవంతుడి నమ్మకం కుదరాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే శాస్త్ర ప్రమాణంగా మనము నడుచుకోవాలి, ధర్మపరంగా మనం నడుచుకోవాలి. అదేంటో చూద్దాం. అదే మహాత్ములు చెప్పిన చతురాసనాలు. ఎందుకు మహాత్ములు చెప్పిన పాటించాలంటే ఈ రోజు మనం ఏది మాట్లాడినా శాస్త్ర రూపంగానే తీసి మాట్లాడతాం, గురువులు ఏం చెప్పినా శాస్త్రపరంగానే చెప్తారు. అవన్నీ ఎవరు ఇచ్చారు మనకు? ఋషులే కదా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు భగవద్గీత, మహాభారతం, రామాయణం, వేదాలు, శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ ఋషులు ఇచ్చినవి కదా. వాళ్ళు కూడా ఈ నాలుగు పాటించుకుంటే మోక్షానికి వెళ్ళారు. కాబట్టి అవేంటంటే బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. ఇది అసలు ఏంటి, అసలు ఇలాగే ఎందుకు వెళ్ళాలనేది తెలుసుకుంటాం. బ్రహ్మచర్యం అంటే ఏంటో కాదు. బ్రహ్మచర్యం అంటే పుట్టినప్పటి నుంచి పెళ్లి కానంత వరకు ఉండే దశనే బ్రహ్మచర్య జీవితము, బ్రహ్మచర్యాశ్రమం అంటారు. ఇందులో ఏంటి వస్తుంది? ఇందులో ఏంటంటే అందులో నేర్చుకునేది, అసలు ప్రతిదీ నేర్చుకునేది. ఏం నేర్చుకునేది? తల్లిదండ్రుల దగ్గర మంచి సంస్కారం, గురువుల దగ్గర మంచి జీవన విధానం, మంచి క్రమశిక్షణ అనమాట. సమాజంలో ధర్మం ఎలా పాటించాలి, నీతిగా ఎలా ఉండాలి, మన ఇంద్రియాలకి బానిస కాకుండా భవిష్యత్తు వైపు ఎలా ముందుకు సాగాలి, ఇవన్నీ నేర్చుకునేది అనమాట. ఆ దశను ఏంటంటారంటే బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. ఎప్పుడైతే పెళ్ళవుతుందో పెళ్ళైన దగ్గర నుంచి ఉన్న జీవితాన్ని ఏంటంటారు? గృహస్థ జీవితం అంటారు అన్నమాట. గృహస్థ జీవితం అంటే ఎవరు ఉంటారు? ఇద్దరు భర్త భార్యలో ఉంటారు. అందులో ఆ భర్త భార్య వాళ్ళకి చేయాల్సిన పని ఏంటి? భర్త భార్యలో ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంచుకుంటూ విశ్వాసంతో ఉండి ఇంట్లో అమ్మ నాన్నని సేవ చేస్తూ, అమ్మా నాన్ని అత్తామామలు కూడా పెద్దలను గౌరవించు, ఇంటికి వచ్చిన అతిథులకి సత్కరించి పంపించడము, పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి, అదంతా గృహస్థ జీవితంలో జరుగుతుంది. కానీ మనం ఇవన్నీ గృహస్థ జీవితంలో జరగాలంటే గృహస్థ జీవితంలో భర్త ఎలా ఉండాలి, గృహస్థ జీవితం భార్య ఎలా ఉండాలి ముందు మనకు తెలియలేదు. అవి కరెక్ట్ గా పాటించారనుకోండి, మనకి నిజంగా ధర్మం మనం పాటించినట్టే. అవి ఏంటి కొంచెం చూద్దాం. ముందుగా భర్త ఏంటి చేయాలంటే గృహస్థ ధర్మంలోని భార్యని ప్రేమగా చూసుకోవాలి, మరో తల్లి స్వరూపంగా చూడాలి. ఇంకోటి ఆవిడ ఇష్టాలు తెలుసుకొని అర్థం చేసుకోవాలి భర్త అనేవాడు. ఇంకోటి ఏంటంటే భర్త అనేవాడు ఏ ఇంట్లో అయితే భార్యకు అనవసరంగా పెట్టడము, కొట్టడము, లేకపోతే నిందలు వేయడం చేస్తే ఆ ఇంట్లో ఆ భర్త ఎంత పేరున్నా, ఎంత సంపాదించిన లక్ష్మీదేవి నిలబడదు. ఎందుకంటే మన ధర్మంలో స్త్రీని, భార్యని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. కాబట్టి మనకి తల్లి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తుంది. చేసిన తర్వాత అక్కడి నుంచి నీతో జీవితాంతం ప్రయాణం చేయలేను. కాబట్టి మనకి ఒక స్త్రీని అప్పచెప్తుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, భార్యే. ఆవిడే జీవిత భాగస్వామి. ఇంత గొప్పగా మన ధర్మంలో భార్యకి అంత విలువ ఇచ్చారు. అందుకే శాస్త్రంలో ఒక మాట, ఎంత నారుష్యు పూజంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారట. అంటే అది కేవలం మన సనాతన ధర్మంలోనే ఉంది. స్త్రీని గౌరవించాలన్నా, స్త్రీని పూజించాలన్నీ మన ధర్మంలోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు భర్త ఎలా ఉండాలో తెలుసుకున్నాం, భార్య ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఇప్పుడు భార్య అంటే భర్తని ఎలా చూడాలంటే ప్రత్యక్ష దైవంగా చూడాలి. ఆయనే ప్రత్యక్ష దైవం నాకు, ఆయన తర్వాత ఎవరైనా. రెండోది ఏంటంటే భర్తని భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత భార్యదే చెప్పాలంటే. అలాగా ఏ భర్తకైతే మంచి గుణము, మంచి స్వభావము, మంచి నడవడిక దొరికే భార్య ఆ భర్తకు దొరికితే ఆయన నృత్యాల కన్నా, బంగారు ఆభరణాల కన్నా, డబ్బు సంపద కన్నా దానికన్నా మించింది భార్య. అందుకే భార్యకి మన ధర్మంలో ఇంకా గొప్పగా ఏం చెప్పారంటే కార్యేసు దాసి, కరణేసు మంత్రి, భోజేసు మాత, శయనేసు రంభ, రూపేసు లక్ష్మి, క్షమయా దరిత్రి. కార్యేసు దాసి అంటే ఇక్కడ కార్య అంటే పని, దాసి అంటే చెప్పుకున్నా కదా సేవకురాలు, సేవ చేస్తుంది అన్నమాట. ఇంటి పని దగ్గర, వంట పని దగ్గర, అన్ని పనులు ఒక సేవాభావంతో మనకి దాసిలా ఉంటుంది. అక్కడ భార్య ఏమైంది అంటే ఒక సేవకురాలు అయిపోయింది. చూడండి, అంటే ఒక భార్య కానీ స్థానం బట్టి మారిపోతుంది. చూడండి ఎన్ని రకాలుగా మారుతుందో దీంట్లోనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ భార్య ఏమైంది? సేవకురాలు అయిపోయింది. రెండోది కరణేశు మంత్రితో ఎందుకు పోల్చారు భార్య అని? ఎందుకంటే రాజు కష్టకాలములు ఉండేటప్పుడు కూడా ఆయనకి మంచి సూచనలు, మంచి సలహాలు ఇచ్చేది ఎవరు తెలిసే? మంత్రి కూడా. అలాగే భర్త కూడా కష్టకాలం ఉండేటప్పుడు మంచి సలహాలు, మంచి సూచనలు ఇచ్చేది భార్య. కాబట్టి మంత్రితో పోల్చారు. అంతే అక్కడ భార్య ఏమైంది? మంత్రి అయిపోయింది. మూడోది భోజేసు మాత. మాత అంటే తల్లి, భోజ అంటే భోజనం. మనకి తల్లి ఎలా అయితే భోజనం పెడుతుంది ప్రేమగా, భార్య మనకు భోజనం పెట్టేటప్పుడు అక్కడ తల్లి అవుతుంది. అందుకే అక్కడ తల్లి స్వరూపం అయిపోయింది.
ఇంకోటి ఏంటి, శైలేషు రంభ, భర్తకి సుఖాన్ని ఇచ్చే దాంట్లో, ఆనందం ఇచ్చే దాంట్లో అక్కడ భార్య ఏమైందంటే ఒక రంభలాగా అయ్యిందనమాట. ఇంకోటి రూపేషు లక్ష్మి, రూపము లక్ష్మీదేవి అంటే ఇక్కడ ఏంటంటే ఎర్రగా బుర్రగా ఉండడం కాదు, గుణము నడవడక స్వభావము బాగుంటే, నల్లగున్న తెల్లగున్న ఎలాగున్నా సరే ఆ భార్య లక్ష్మీదేవి, లక్ష్మీదేవి స్వరూపం అది. చివరిగా ఏంటది, క్షమయ దరిత్రి. ఒక ఆడపిల్లకి, ఒక భార్యకైనా ఆడపిల్లకైనా ఇంట్లో ఏ ఇంట్లో అయితే సహనం అంటే ఓర్పు, తర్వాత ఆ ఓర్పు సహనము ఉంటే ఆ ఇల్లు స్వర్గమే, అక్కడ భూదేవితో సమానమైంది. చూడండి, ఒక భార్య కోసం మన ధర్మం ఎంత గొప్పగా చెప్పింది. ఇలాగా ఈ ఇద్దరు భర్త భార్యలు ముందుకు సాగుతూ ఒకరి మీద ఒకరు నమ్మకించిన జీవితం సాగిస్తే ఇది గృహస్థ జీవితం యొక్క విలువలు అని చెప్తుంది. మూడోది ఏంటంటే వానప్రస్థం. వానప్రస్థం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరికో అడవులకు తపస్సు చేసుకోవాలేమో అనుకుంటారు. వాస్తవానికి వానప్రస్థం అంటే అది కాదు. మన పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి సంసార బాధ్యతలు అప్పు చెప్పేవాళ్ళు. అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ ఇద్దరు భర్తలు ఏం చేయాలి, మళ్ళీ మోక్షావలం వైపు భగవంతుని మార్గంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం అంటే ఇల్లు తెలిసి వెళ్ళిపోవడం కాదు. వెళ్ళిపోవడం అంటే సంసారంలోనే ఉంటారు, వాళ్ళతో ఉంటారు, కానీ ఆ సంసారానికి అంటకుండా ఉంటారనమాట. ఇది వానప్రస్థ జీవితం అంటే. ఇలాగుంటే కానీ దీనివల్ల ఇంకో రకమైన మనశ్శాంతి కూడా కలుగుతుంది. ముసలైపోయిన అంతటి వరకు సంసార బాధ్యతలు మోస్తుంటే వాళ్ళకి ఎప్పుడు అప్పు చేసి మనం భగవంతుని మార్గం వైపు వెళ్ళేది ఇప్పుడు. అందుకే ఈ మార్గం మీద వెళ్ళమన్నారు. ముందుగా ఏంటి, బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థం అన్నాం. చివరిగా ఏంటంటే సన్యాసం. వాస్తవం చాలా మంది సన్యాసం అంటారు. సన్యాసం వేరేగా లేదండి. మన వేద శాస్త్రాలు ఏం చెప్తారంటే మన గృహస్థ ధర్మంలోనే సన్యాసం ఉంది, వేరేగా సన్యాసం స్వీకరించుకోని. అక్కడ నేను చెప్పిన మాట కాదు, ఇది శాస్త్రమే చెప్తుంది. ఇక్కడ సన్యాసం అంటే ఏంటి, వానప్రస్థం వల్ల వచ్చిన వైరాగ్యము. ఏంటి వైరాగ్యం అది, ఇది నేను ఆత్మస్వరూపుణ్ణి, భగవత్ స్వరూపంగా నేనే ఉన్నాను కాబట్టి దానివల్ల మనసు నిర్మలమయ్యి ఏమవుతుంది, ఆ సన్యాసి సర్వసంగ పరిత్యాగిగా ఉంటుంది. సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటి, ఆశాపాశలు వదిలి, అహంకారాలు వదిలి, బంధాలన్నీ విడిచిపెట్టి మనసు మాత్రం పరమాత్మ పైన ఇప్పుడు లగ్నం చేసి ఉండడము. దీన్ని సర్వసంగ పరిత్యాగి, రాజయోగి కూడా అంటారు. ఎలాగైతే నీటిలో ఉన్న తామరకు నీరు అంటున్నట్లుగా, మట్టిలో ఉన్న కొమ్మరపురుకు మట్టి అంటున్నట్లుగా ఆ సర్వసంగ పరిత్యాగి, ఆ రాజయోగి ఉంటాడు. ఈ ధర్మాలు పాటించుకుంటూ పోతే ఇంకా మనం ఏం పాటించక్కర్లేదు, జ్ఞానం తెలియకుండా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా వెళ్ళాలి మానవుడు అనేవాడు. ఈ విధంగా వెళ్తే మోక్షం దొరుకుతుందని మహాత్ములు చెప్పిన మాట. ఈరోజు మన శివ కళ్యాణంకి ఇది కాబట్టి ఆ పరమశివుడు స్థానము, ఆ నిజమైన పరమశివుడు ఎక్కడున్నాడో, బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా, ఆ తత్వం కొద్దిగా తెలుసుకొని ముగించేద్దాం. మిగతా గురువులు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక తత్వం చెప్తాను చూడండి. ఈ పిండాండం అంటే ఈ శరీరంలో ఉన్న పరమాత్మ ఎలాగున్నాడో తెలియకుండా బ్రహ్మాండంలో ఉన్న పరమాత్మ తెలుసుకోవాలంటే ఏ మనిషి వల్ల కూడా సాధ్యం కాదు, ఋషుల వల్ల కూడా సాధ్యం కాదు. ముందు వాళ్ళు లోపల దర్శించుకున్నారు, తర్వాతే బయట ఉన్న దాన్ని దర్శించారు. లోపల ఉన్న బయట ఉన్న ఒకటే కాబట్టి ముందు లోపల తెలియాలి. ఆ తత్వం ఏంటంటే చాలా ఉన్నాయి. ఈ జన్మ మిక దుర్లభమురా, ఈ జన్మ మిక దుర్లభమురా, సాజన్మ సాకార సద్గురుని కనరా. అంటే ఈ జన్మ అంటే ఏంటి, మానవ జన్మ చాలా ఉత్తమమైనది. అందుకే మన శాస్త్రం ఏం చెప్పింది, జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే జంతువులోకెల్లా మానవ జన్మ ఉత్తమైనది, శ్రేష్టమైనది అని. అంటే ఈ మానవ జన్మ చూడండి, ప్రపంచంలో చాలా జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో తెలివైన వాడు మానవుడు ఒక్కడే తెలివైనడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రపంచ జ్ఞానంలో మానవుడు తెలివైనవాడే, కానీ పరమాత్మ జ్ఞానం తెలియరావండి. ప్రపంచ జ్ఞానం తెలివైన వాడే, పరమాత్మ జ్ఞానం తెలియదు. కానీ ఈ మానవ జన్మ సార్థకం కావాలంటే ప్రపంచ జ్ఞానం ఎంత ఉన్నా సరే పరమాత్మ జ్ఞానం తెలుసుకోవద్దా, భగవంతుని మార్గం తెలుసుకోవద్దు, ఈ మానవ జన్మ వృధా. అది తెలియాలంటే ఈ జన్మ మిక దుర్లభం, ఈ జన్మ మళ్ళీ రాదు. అంటే దుర్లభం అంటే చాలా శ్రేష్టమైనది. కానీ సాజన్మ సాకార సద్గురుని కన్నా, ప్రపంచ జ్ఞానం తెలివైన వాడివే, పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలని సద్గురుని కనరా. అంటే అక్కడ గురువు దగ్గరికి వెళ్ళిరా అంటున్నాడు, గురువు ద్వారా తెలుస్తుంది ఇక్కడ అంటున్నాడు. చూడండి, నేను చెప్పిన మార్గం తత్వమే చెప్తుంది. అలా ఎందుకంటే శివుడిది కాబట్టి చెప్పాలి మనం ఇది. ఇప్పుడు తత్వంలోకి వెళ్దాం. పంచాక్షరి మంత్రం పఠనం చేయరన్నా, పఠనం చేస్తే యముడు పారిపోనన్నా, యముడు పారిపోతే అంబ ఫలమిచ్చునన్నా, ఫలమనిందని వాడు పరమగురుడు అన్న. పంచాక్షరి మంత్రం అందరూ తెలిసిందే. పంచాక్షరి అంటే చాలా మంది ఏమనుకుంటుంటారంటే 5 అక్షరాలతో కూడిన సూత్రం అనుకుంటుంటారు.
నిజమే మీరు అన్నది 5 అక్షరాలతో కొన్ని సూత్రమే అనుకుందాం. శివ పంచాక్షరి తీయండి. ఓం నమ శివాయ. నమ శివాయ 5 ఉన్నాయి, ఇక్కడ ఓం కూడా కలిసింది కదా, 6 అయింది అక్కడ. శివ పంచాక్షరి ఎలా అవుతుంది? అది పంచాక్షరి 5 అక్షరాలు ఉంటుంది, 6 వచ్చింది ఇక్కడ. అది ఎలా అయింది పంచాక్షరి? ముందు పంచాక్షరి ఏంటో తెలియాలి, అప్పుడు యముడు ఎలా పారిపోతామో తర్వాత చూద్దాం. పంచ అక్షరి అంటే అక్షరము అంటే ఇక్కడ ఏంటంటే అక్షరములో ఆ తీసేస్తే క్షరము. అక్షరము అంటే నాశనము కానిది, క్షరము అంటే నాశనం అయ్యేది. ఇక్కడ అక్షరం ఏదో క్షరం ఏదో తెలియాలి మనకు. నా మా శివాయ 5 అక్షరాలు ఉన్నాయి కదా, ఈ నామ శివ 5 అక్షరాలు దేంతో పోల్చారంటే పంచభూతాలతో పోల్చారు. నా అంటే ఆకాశం, మా అంటే వాయువు, సి అంటే అగ్ని, వా అంటే జలము, యా అంటే పృథివీ. ఈ పంచభూతాలతో పోల్చారు. జ్ఞానపరంగా చూసుకుంటే ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో ప్రతి జీవరాశులు పంచభూతాల ద్వారా పుడుతున్నాయి, పంచభూతాల్లోనే కలిసిపోతున్నాయి. దీని బట్టి మనకి ఏంటి అర్థమైంది? పంచభూతాల ద్వారా ఏది పుట్టినా సరే దానికి నాశనం ఉన్నది. పంచభూతాల ద్వారా ఏది పుట్టినా మానవుడితో సహా నాశనం ఉన్నది. కానీ ఈ పంచభూతాలకు నాశనం కానిది ఒకటి ఉంది, అదే మన పరమాత్మ అంటున్నాం. ఈ పంచభూతాలకు నాశనం అవ్వదు, కానీ పరమాత్మ అంటున్నా కానీ ఎవరు చూడలేదు దాన్ని. కానీ అది మనకు తెలియటానికి మహాత్ములు ఋషులు ఏం చెప్పారంటే ఆ పరమాత్మ ఎలా ఉంటాడు నాయన, అదే ఓం, అదే ఓంకార పురుషుడు, అదే ఓంకారం, అది ప్రణవనాదంగా మనం అక్షరం రాస్తున్నాం కానీ అక్షరం కాదు, ప్రణవం, అది శబ్దం. అది ఆ ఓంకారమే ఆ పరమాత్మ స్వరూపై ఉన్నాడు కాబట్టి అది పంచభూతాలు కూడా నాశనం చేయింది పరమాత్మ కాబట్టి పంచ అక్షరి 5 కదా, ఆ పంచ అక్షరి అన్నారు. అంటే ఆ పంచభూతాలు కూడా నాశనం కాదు కాబట్టి పంచ అక్షరి పంచాక్షరి అయ్యింది. చూడండి ఎంత గొప్పగా చెప్పారు దాన్ని. ఇప్పుడు పంచాక్షరి అంటే మనకు అర్థమైంది. మరి యముడు ఎలా పారిపోతాడు? పంచాక్షరి మాత్రం పఠనం చేయాలన్నా, పఠనం చేస్తే యముడు పారిపోనన్నా. నిజంగా యముడు పారిపోతాడా? ఇక విషయం గమనిద్దాం. ఏ గురువుని చేత అయితే చూసిన ద్వారా ఈ పంచాక్షరి సూత్రాన్ని అభ్యాసం చేసి ధ్యానం చేస్తే మనసు నిర్మలమయ్యి ఏమవుతుందో ఎరుకు జ్ఞానం వస్తుంది. ఈ ఎరుకు జ్ఞానం అంటే ఏటో కాదు, ఆత్మ జ్ఞానమే. ఆత్మ జ్ఞానం ద్వారా ఆత్మను వస్తే యోగం సిద్ధిస్తుంది. ఇక్కడ యోగం అంటే ఏంటి తెలుసా? జీవుడు పరమాత్మ యొక్క తెలుసుకోవడం, మధ్యలో కుదిరేది కలిగేది యోగం, కలిగేక అనమాట. జీవుడు పరమాత్మ కలగని యోగం అంటారు. యోగం కుదిరినోడికి, ప్రతి వాడికి యోగం కుదిరినోడికి కర్మలన్నీ కాలిపోతాయి. కర్మలు ఉన్నప్పుడే కదా యముడు వస్తాడు ఏదైనా చేయడానికి. కర్మలు కాలిపోయినారు, ఇంకా యముడు ఏం చేస్తాడు? అందుకు మాట్లాడు యముడు పారిపోనాడంటే కర్మలు లేవు కాబట్టి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెప్పుకున్నారు ఏంటని, జ్ఞానాది దగ్గ కర్మ అని. అది ఎలాంటి జ్ఞానం ఏమి ఉండాలంటే జ్ఞానం అనే అగ్నిలో ఈ కర్మలన్నీ కాలిపోతాయి. ఎలాంటి జ్ఞానం? ఆత్మ జ్ఞానం ద్వారా అవుతుంది, ఇంక దేని ద్వారా కూడా అవ్వదు. అది అందుకన్నారు యముడు పారిపోతానా అన్నాడు. అంటే అది అప్పుడు జీవుడికి ఎలాంటి భావన ఉంటున్నది? ఈ శరీరము పంచిపోతతో తయారైంది కాబట్టి నేను ఆ శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. అందుకు ఏం చేసి శరీరాన్ని చేయాలి తప్ప నన్నేం చేయలేరు కదా యముడు. అందుకు ఆ మాట అన్నారు అన్నాడు. యముడు పారిపోనన్నా అన్నాడు. చూడు అంతే అక్కడ చెప్పారు. అందుకోసం యముడు పారిపోనన్నా, పారిపోతే అంబ ఫలమిచ్చునన్నా. అంబ అంటే ఇక్కడ ఏంటి? ఫలం అంటే ఏంటి? ఫలం అంటే ఏమిటి కాదు, ఫలం అంటే మోక్షమే. ఫలం అంటే పండు కదా, పండు ఏంటి? మోక్షం అనే పండు. ఇక్కడ అంబ ఎవరు? అంబ అంటే ఎవరో కాదు, పరమాత్మే. పరమాత్మ నీకు మోక్షం ఇస్తాడు. ఆ ఫలమనంది వాడు పరమగురుడు అని. ఆ మోక్షం, ఆ పండు ఎవరు తింటారో వాడే పరమగురుడు, వాడే నిజమైన జ్ఞాని యోగి. ఎంత చెప్పారు చూడండి. అది ఇంకా రెండో తత్వానికి వద్దాం. మూడారు వాకిళ్ళు మూయవలేనన్నా, ముక్తి వాకట నిలిచి తలుపు తీయన్నా. తలుపు తీస్తే అంబ ఫలమిచ్చునన్నా, తలుపు తీస్తే అంబ తేజమిచ్చిన, తేజం అందిన వాడు తాగురుడు అన్న. మూడారు వాకిళ్ళు అంటే 3, 6 కలిపి 9. మన శరీరంలో 9 రంధ్రాలు, నవరంధ్రాలు ఏంటంటారంటే ఆ నవరంధ్రాలు ఇక్కడ మూడారు వాకులు 9 రంధ్రాలతో పోల్చారు. మూడారు వాకులు మూయవలేనన్నాడు. ఎలా మూస్తాం? ఇది నేను భావం వరకు చెప్తున్నాను, మీరు సాధన మాత్రం గురువుల ద్వారా నేర్చుకోండి. నేను భావమే వివరిస్తాను. ఇక్కడ ఏంటి? శ్వాస ద్వారా మనం ఆ నవరంధ్రాన్ని ఆ కుంభకంలో బంధిస్తే ఏమవుతుందంటే ముక్తి వాకిట నిలిచి తలుపు తీయన్న. ఎప్పుడైతే ఈ నవరంధ్రాలు మూచుకుపోతాయో శ్వాస ద్వారా, ఈ 9 వాకిలి కన్నా 10వ వాకిలి ఒకటి ఉంది, ముక్తి వాకట. అదే బ్రహ్మస్థానమా, అదే పరమగురుడి స్థానం, అది ముక్తి వాకలి అన్నారు. దాన్ని ముక్తి వాకట నిలిచి తలుపు తీయన్న అన్నారు. తలుపు తీయడం అంటే ఏంటి కాదు, ఆ స్థానాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము, ఆ స్థానాన్ని దర్శించుకోవడం తలుపు తీయమని చెప్పారు అక్కడ.
మళ్ళీ ఏం చెప్పారు? కలుపు తీస్తే అంబ తేజమిచ్చన్న. కలుపు తీస్తే అంబ తేజం అంటే ఇక్కడ ఏంటో కాదు. తేజం అంటే జ్ఞానం అనే వెలుగు. జ్ఞానం అనే వెలుగు ఎప్పుడైతే ఆ పరమాత్మ స్థానం తెలిసిందో జ్ఞానం అనే వెలుగు వస్తుంది. కలుపు తీస్తే అంబ తేజం అందిన వాడు పాగురుడు అన్న. ఆ జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటాడో అతనే భారగురుడు, అతనే జ్ఞానయోగి అని అర్థం. చూడు ఎంచగా చెప్పారు తత్వాన్ని. అంటే ఇదంతా శరీర తత్వం, లోపల ఉన్న పరమాత్మ కోసం, పరమశివుడి కోసం చెప్పిన తత్వమే. ఇంకా మూడో తీసుకుంటే, 6 నదుల మీద అంబ ఉందన్న, అంబతో దుర్గాంబ ఆటలాడునన్న. ఆటలాటలో మంచి అర్థం ఉందన్న, అర్థం ఎడిగిన వాడు తాహరిగురుడు అన్న. అంటే 6 నదులు అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఆ పరమశివుడి యొక్క స్థానాన్ని చెప్పడానికి మహాత్ములు, ఋషులు అలాంటి తత్వాలు ఎలా రాశారు చూడండి మన శరీర తత్వం కోసం. అంటే 6 నదుల మీద అంబ అనమాట. 6 నదులు అంటే ఇక్కడ ఏటో కాదు, మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ 72,000 నాడులో ప్రధానమైన నాడి ఏంటి తెలుసా? బ్రహ్మనాడే. ఆ బ్రహ్మనాడి వెన్నుపూసలో వెళ్ళి ఆ బ్రహ్మస్థానం తగులు ఉంటుంది అనమాట. కానీ కింద వెన్నుపూస శివర భాగం నుంచి 2 కనుబొమ్మలతో మనకు 6 కేంద్రాలు ఉన్నాయి. దాన్నే యోగ భాషలో, ఆధ్యాత్మిక భాషలో చక్రాలు అంటారనమాట. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరక, అహనత, విశుద్ధ, ఆజ్ఞ. ఇక్కడి వరకు 6 నదులు 6 చక్రాలతో అంటే 6 కేంద్రాలు పోల్చారనమాట. అవి 6 నదులు అంటే. 6 నదుల మీద అంబ ఉంది అన్నాడు. అంబ అంటే నాకు చెప్పుకున్నా కదా పరమాత్మ. అది ఏ స్థానం? అది 6 నదుల మీద అంబ అంటే సహస్రాన 7వ చక్రాన్నే అంబ అన్న. అదే సహస్రాన చక్రం, అదే ఆత్మస్థానము. 6 నదుల మీద అంబ ఉందన్న. అంబతో దుర్గాంబ ఆటలాడునన్న అన్నాడు. మాట్లాడు కదా, ఆటలాడునన్న అన్నాడు. ఆట అంటే ఇక్కడ ఏంటంటే మన శ్వాస తీసుకుని ఆడిస్తున్నాం కదా, దీనికి ఆట అన్నారు. ఇంకేటో కాదు ఇక్కడ. ఈ శ్వాస తీసుకుని వెళ్ళిందని ఆట అన్నారు. అంబతో దుర్గాంబ. అంబ ఎవరు? ఇక్కడ దుర్గాంబ ఎవరు? ఎందుకంటే ఎప్పుడైతే ఈ శ్వాస ద్వారా మనకి మనసు నిర్మలమయ్యి ఆత్మస్థానం తెలుస్తుందో అనుభవం ద్వారా మనకు ఆత్మలోని పరమాత్మ తత్వం దాగి ఉందని మనకు తెలుసు. ఆత్మ తెలుసు, పరమాత్మ తెలుస్తుందని తెలుసు. ఇక్కడ ఆత్మ దుర్గాంబ అయితే పరమాత్మ అంబ అయిందా? ఆత్మ అంటే అంబతో దుర్గాంబ ఆటలాడునన్న. అయితే కలిగే కదా, ఆత్మలోనే పరమాత్మ దాగి ఉంది. అంబతో దుర్గాంబ ఆటలాడునన్న అన్నారు. సిల్లు మంది అనేసారు. మళ్ళీ కింద ఏమన్నాడు? ఆటలాటలో మంచి అర్థం ఉందన్న అన్నారు. మరి చూడండి, ఆటలలో మంచి అర్థం కూడా ఉందంట. ఏంటి అర్థం అది? అది ఏంటంటే ఇప్పటికీ సైంటిస్టులు కూడా కనిపెడుతుంది ఏంటంటే అది ప్రూఫ్ కూడా అయింది, నిర్ధారణ కూడా అయిపోయింది. ప్రతి మనిషికి ఈ తలస్థానం ఉంది కదా, ఈ బ్రహ్మస్థానం లోపల చింతపిక్క అంత అవయవం ఒకటి ఉంటుంది. దాన్ని పీనియల్ గ్రంథి అంటారు. చదువుకునే తెలుస్తుంది. అది పీనియల్ గ్రంథి అంటారు. అక్కడ సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే నిరంతరము ఓంకార శబ్దం వస్తూనే ఉంటుందని కనిపెట్టారు. ఈ లోపల ఉంటుంది చిన్న చింతపిక్క అంతది. అందుకే మనిషి చనిపోయినప్పుడు కావిటికి వెళ్ళేటప్పుడు శరీరం అంతా కాలింది కానీ బుర్ర కూడా కాలాలి, కపాలం పగలాలంట మోక్షం కోసం. ఆ చింతపిక్కను కరగడానికే కాల్చమన్నారు. అంతే ఇది. అదే పీనీల గ్రంథి. అందులో ఓంకారం ఎప్పుడు వస్తూనే ఉందన్నమాట. ఇది మన ప్రూఫ్ అయింది కూడా. అంటే ఆ ప్లాట్లో మంచి అర్థం ఉందన్నానంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఈ గురు చూసిన ద్వారా, ఈ శ్వాస ద్వారా అంటే ఈ సాధన ద్వారా తెలుసుకుంటారో, ఏ స్థానం తెలుసుకుంటారు? ఆ ఆత్మస్థానం యొక్క సహస్రం చెప్పిన ఆత్మస్థానం తెలుసుకుంటే మనకి ప్రణవనాదము మనకి ఆ సాధన చేసేవాడికి అర్థమవుతుంది. అంటే ప్రతి ఊడికి జరుగుతుంది, కానీ ఎరుకు లేకుండా జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఎరుగుతో వింటాడు కాబట్టి ఆ ఆత్మస్థానంలో ఆ పరమనాథి వినడమే ఆటలో మంచి అర్థం ఉందన్న దాన్నే అర్థం అన్నాడు. అక్కడ ఓంకార శబ్దాన్ని అర్థం అన్నాడు, మంచి అర్థం ఉందన్నాడు అన్నమాట. ఆటలలో మంచి అర్థం ఉందన్న, అర్థం ఎడిగిన వాడు ఆ హరిగుడు, అతనే హరిగుడు, అదే నిజమైన యోగి అనమాట. చూడండి ఎంత అక్కడ చెప్పారు. అది ఇంకొన్నాయి, ఇంకొకటి 2 ఉన్నట్టు ఉన్నాయి. నాసికపై దృష్టి నడిపించమన్నా, నడిపి హరిని నువ్వు నమ్మి ఉండన్నా, నమ్మి నవరత్న పీఠమెక్కిన అంబ తేజమిచ్చోయన్న. నాసికముపై దృష్టి. నాసికం అంటే చాలా మంది ఏమనుకుంటారు? ముక్కు అనుకుంటుంటారు. నాసికంపై దృష్టి అంటే నాసికాగ్రహము. నాసికి అగ్రస్థానం ఏంటి తెలుసా? ఈ ముక్కుకి ఇలాగపోతే లోపల బ్రహ్మస్థానం ఉంటుంది, అది అగ్రస్థానం ముక్కుకి. ఇది అగ్రస్థానం అంతర్ముఖంగా మనోదృష్టి కోసం చెప్పింది, బాహ్య దృష్టి కోసం చెప్పలేదు ఇక్కడ. మనోదృష్టి, మనసు నిర్మలం కోసం. నాసికాగ్రం పైన దృష్టి నడిపించమన్నా. నడిపించడం అంటే ఇంకేటు కాదు, శ్వాసను తీసుకుని వదలడమే నడిపించమన్నా అన్నాడు. నడిపించి హరిని నమ్మి ఉండను. హరిని అంటే ఏంటంటే ఎప్పుడైతే నడిపించిన వల్ల ఆత్మ మనసు నిర్మలమయ్యి ఆ స్థానం తెలుస్తుందో హరిని తెలిసినట్టు. అక్కడ హరి అంటే ఏటో కాదు, ఆత్మే. కింద ఏమన్నాడు? నవరత్న పీఠం ఎక్కన్నా అన్నాడు.
నమ్మి నవరత్నం పీఠమే కంటే ఏటో కాదు, ఆత్మస్థానం తెలిస్తే ఆత్మను వస్తుంది. ఆ అనుభవాన్ని ఏమన్నారంటే నవరత్నములతో పోల్చారు. పీఠం ఎక్కిన అమ్మ పిలుసునోయ్ అన్న. ఆ పరమాత్మ ఏంటంటే ఎప్పుడైతే నీకు ఆ స్థానం తెలిసినా పరమాత్మ నేను పిలుసునోయ్ అన్న అన్నాడు. చూడండి, చివరిగా ఒకటి ఉండిపోయింది. అదేంటంటే జంట. జంట త్రోవల అట్టినట్టి ఊదన్న, ఊది మేని మరిసి నడిచి ఉండన్న. మేని మరిసిన గంటనాదం వినవన్న, గంటనాదం విని పోతుడూరు నమ్ముని ఉండన్న. చూడండి, జంట అంటే రెండు, జంట నట్టి అంటినట్టి ఊదన్న అంటే ఇక్కడ శ్వాస తీసుకుందాన్ని ఊదన్న అన్నారు. అంటినట్టి అంటే ఇంక ఏదో కాదు, మనకి ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా, ఎడమనాడిని ఆధ్యాత్మిక భాషలు ఏంటంటారంటే ఏడనాడి పింగళనాడి, లేదా చంద్రనాడి సూర్యనాడి అంటారు. ఈ రెండు ముక్కుల ద్వారా పీల్చే గాలిని ఏంటన్నారంటే జంట త్రోవలు అన్నారు. అక్కడ జంట త్రోవలు అంటినట్టు ఊదన్న. ఊదంటే ఏదో కదా, శ్వాస తీసుకుందాన్ని ఊదు అన్నారు అంతే. మళ్ళేమన్నారు, జంట త్రోవలు ఊదన్న. తర్వాత ఊది గంటనాదం వినవన్న. ఎప్పుడైతే చూడండి, గంటనాదం మేని మరిసి నమ్మి ఉండన్న. మేని మరిసి అంటే ఇక్కడ మేను అంటే శరీరం అంటే ఇక్కడ ఏడో కాదు, ఇంద్రియాలు మనసుని కలిపి శరీరం అంటే మేను మనసు ఎలా అవుతుంది? మనం ఏది చూసినా సరే ఇంద్రియాల ద్వారా చూస్తాం, ఏది విన్నా మనసు ద్వారా తెలుస్తుంది మనకు. ఇక్కడ ఎలా మర్చిపోతాం మనము? ఏదైతే మనము గాలి పీల్చి లోపల దాన్ని కుంభకము అంటారనమాట, దాన్ని బంధించిన వాళ్ళు ఏమవుతుంది, మనసు నిర్మలమయ్యి మనసు యొక్క స్థాయి కోల్పోతుంది, అక్కడ శక్తి కోల్పోతుంది. అదేమవుతుంది, మనసు ఆత్మలో విలీనమైనప్పుడే మేను మరసి అన్నారు. మేను మరసి శరీరం అక్కడ మరిచిపోయినట్టే నువ్వు. అక్కడ మేను మరిసి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రణవనాదం, అప్పుడు నీకు ఓంకారం అని చెప్పుకున్నాం కదా, ఆత్మస్థానంలో ఆ శబ్దం వింటుంది. ఆ శబ్దం విన్నవాడు పోతులూరు నమ్ముడు. ఈ తత్వం చెప్పింది ఎవరో శ్రీ మధ్యగారు పోతులూరు వీర బ్రహ్మేశ్వరం వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంతలాగా మనం చెప్పి, ఇదంతా పరమశివుడి కోసం చెప్పిన తత్వమే. చూడండి ఎంచక్కడ ఉన్నది అంటే ఇక్కడ ఏం చెప్పారు, పరమాత్మ ఆ పరమశివుడు నీలోనే ఉన్నాడు, నీలో దర్శించుకోగలిగితే సర్వాంతర్యామ ఆ పరమాత్మ కనిపిస్తుంది. ఏం చెప్తున్న మాట కాదు, వేద శాస్త్రాలు ప్రతి శాస్త్రం ఇదే చెప్తుంది, గురువులు కూడా ఇదే చెప్తున్నారు. ఇది తత్వం అంటే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకోసం ఒక మాట ఏంటంటే, ఎన్నో సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయి. నారాయణ మందిరము, హనుమాన్ మందిరము, రామ మందిరము, బ్రహ్మగారి మందిరం, పరిపూర్ణ మందిరం, హరే కృష్ణ, సాయిరాం అందరూ ఉన్నారు. నేను చెప్పిన మాట ఒకటేని ఏంటంటే, అందరూ ఏంటంటే దయచేసి మిడిమిడికి జ్ఞానంతో మాట్లాడి నాది ఎక్కువ నీది తక్కువ అని మాట్లాడుకోకుండా అలా ఉండకుండా అన్నదమ్ముల్లాగా అక్క జిల్లుల్లాగా కలిసి ఉండండి. ఎందుకంటే మన మధ్యన మనమే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుకుంటే ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటే అన్య మతస్థులు వాళ్ళు ఏమవుతారంటే చులకనగా కనిపిస్తున్నాం వాళ్ళకి. మనం ఆ చులకగా కనిపించిన వాళ్ళు ఏమవుతుందంటే మన సనాతన ధర్మం కూడా మనం కోల్పోయినట్టే. మన సనాతన ధర్మంలో ఒకే గురువు యొక్క సాంప్రదాయం, ఒకే దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ దేవుడే మా దేవుడి సన్నిధిలో ఉన్న సనాతన ధర్మం కాబట్టి మా అందరం కలిసి ఉండాలి. ఇదే నా శివర మాట. శుభం భూయాలు.